హల్లెలూయా. అయితే ఈరోజు త్రిత్వము అనే ఒక పుస్తకం మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మన దేవుడు అద్వితీయుడైనటువంటి దేవుడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం కనుక ఒకసారి చూస్తే, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నమాట మీకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైనటువంటి యెహోవాకు పోలినటువంటి దేవుడు ఇంకొకడు లేడు. చదవండి. మన దేవుడైన యెహోవా ఎలాంటి యెహోవా? అద్వితీయుడగు యెహోవా. హల్లెలూయా. మన దేవుడగు యెహోవా ఎలాంటి యెహోవా? అద్వితీయుడగు యెహోవా. హల్లెలూయా. ఆయనకు పోలిన వారు ఇంకొకరు లేరు. ఆయనను పోలినటువంటి వ్యక్తిత్వం ఇంకొకటి లేదు. ఆయనను పోలినటువంటి ఉనికి ఇంకొకటి లేదు. ఆయనను పోలినటువంటి మహత్కార్యములుగా చేయగల దేవుడు ఇంకొకడు లేడు. ఆయనను పోలినటువంటి ఉనికి గల దేవుడు ఇంకొకడు లేడు. ఆయన పోలినటువంటి మాటలు చెప్పగల వ్యక్తి ఇంకొకడు లేడు. ఆయనను పోలినటువంటి త్రిత్వమైన దేవుడు ఇంకొకడు లేడు. ఆ విషయాన్ని పరిచయం చేయడం కోసం ఈ పుస్తకం రాశాం. ఒకవేళ ఎవరికైనా దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క అస్తిత్వము, దేవుని యొక్క మన జీవితాల్లో ప్రభావము, ప్రమేయము ఇలాంటి విషయాలు తెలుసుకోవాలన్న ఆశ కలిగి ఉంటే తప్పకుండా ఈ పుస్తకాన్ని తీసుకోగలరు. అయిపోయిన తర్వాత మరి మీకు ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదిస్తే మీకు ఇస్తాను. ఇప్పుడు ఈరోజు ఉదయము మనము తెలుసుకోవటానికి దేవుని గురించినటువంటి సత్యములు, దేవుడు మన పట్ల చేసే మంచి, మన పట్ల చేసేటటువంటి గొప్ప కనికరము గల కార్యములను గురించినటువంటి విషయాలు తెలుసుకునే సమయానికి మనం వచ్చాము. నిర్గమాకాండము 15వ అధ్యాయం వైపుకి వెళ్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం చాలామందికి సుపరిచితమైనటువంటి వాక్య భాగం, ఎన్నోసార్లు మనం చదివినటువంటి వాక్య భాగం. అయితే ఈరోజు నేను 3 విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను. 3 ప్రాముఖ్యమైనటువంటి పదాలు మీకు పరిచయం చేస్తాను. ఈ ప్రాముఖ్యమైన పదాలు 3 మీరు తెలుసుకున్న తర్వాత ఆ 3 పదాల నుంచి మన అనుభవాలను నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. 3 రకాలైనటువంటి అనుభవాలు నేను మీకు పరిచయం చేస్తాను. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అనుభవము కలిగి ఉంటుంది. ఒక్కొక్క పదం వెనుక ఒక్కొక్క అనుభవం ప్రభు మనకు తెలియజేసే విధంగా నేను ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తాను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 23 నుంచి 22 నుంచి ఎవరైనా చదువుతారా? 22 నుంచి చదవండి. వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగింది. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. చాలు. మొదటి అనుభవము నీటి అనుభవం. చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి అనుభవము నీటిని గురించినటువంటి అనుభవం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు దాదాపు ఊడిగం చేశారు. 400 సంవత్సరాలు భయంకరమైనటువంటి చెర, భయంకరమైనటువంటి పాటు, భయంకరమైనటువంటి ఒక బాధను అనుభవించారు. ఏంటి ఆ బాధ అంటే, తల్లిదండ్రులుగా లేకపోతే ఈ ఇశ్రాయేలు జనాంగముగా మారినటువంటి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే యోసేపుకు సంబంధించినటువంటి వర్గం ఏదైతే ఉందో, యోసేపుకు సంబంధించినటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, యాకోబు చనిపోయిన తరువాత వారందరూ కలిసి వచ్చి ఇశ్రాయేలులో సెటిల్ అయిపోయారు, ఐగుప్తులో సెటిల్ అయిపోయారు. ఐగుప్తులో సెటిలర్లుగా జీవిస్తున్న సమయంలో కష్టపడి పని చేస్తున్నారు. కష్టపడి పని చేస్తూ ఉంటే వాళ్ళ ఒంటి రంగు ఐగుప్తీయుల ఒంటి రంగు వేరుగా ఉంటుంది. ఐగుప్తీయుల ఒంటి రంగు, ఐగుప్తీయుల
జీవిత శైలి లేకపోతే జీవన సరళి అంటాం కదా, లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఇశ్రాయేలుల లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఇశ్రాయేలులు పుట్టినప్పటి నుంచి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి వింతైనటువంటి అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నారు. మన దేవుడు ఇలాంటివాడు, మన దేవుడు అలాంటివాడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయగలడు అంటూ గొప్ప గొప్ప విషయాలు చెప్తూ వస్తున్నారు. అందుకని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మీద చదివించాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 1 నుంచి కనుక మీరు చదివితే దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే దేవుని యొక్క అద్వితీయమైనటువంటి ఉనికిని, దేవుని యొక్క శక్తి సంపదలు కలిగినటువంటి ఉనికిని వాళ్ళ ప్రజలకు వాళ్ళ పిల్లలకు చెప్పాలి అన్నటువంటిది మోషే వారికి నేర్పించినటువంటి, లేకపోతే అంతకంటే ముందు నుంచి కూడా అబ్రహాము సమయం నుంచి కూడా ఉన్నటువంటి ఒక నానుడి, ఒక ప్రథ, ఒక నేర్చుకోవాల్సినటువంటి ఒక పద్ధతి. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇదే నేర్పిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి పెరిగినంత వరకు వారి నుదుటి బాసికముల్లాగా కట్టుకుంటున్నారు, వాళ్ళ చేతులకు తావీజుల్లాగా కట్టుకుంటున్నారు. వాళ్ళు వేసుకున్న బట్టల పైన వాక్యము, ఎదుటి వాక్యము, అంత వాక్యము, ఎక్కడ చూసినా కానీ దేవుని వాక్యము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యము అందులోనే నడవాలి అన్నది మోషే నేర్పించాడు. అది జరగటానికి ముందు జరుగుతున్నటువంటి మాట ఇది. అలాంటి ఆజ్ఞ వెలువడడానికి ముందు జరుగుతున్నటువంటి మాట. ఇశ్రాయేలీయులందరూ కూడా వలస బాధితులుగా వెళ్ళిపోయి 400 సంవత్సరాల ఊడిగం చేస్తూ ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి సమయంలో గడిచినటువంటి మాట ఇది. అలాంటి సమయంలో దేవుడు పక్షిరాజు రెక్కలపైన తన పిల్లలను మోసుకొని వెళ్ళాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఆ మాటలో ప్రభువే స్వయంగా తన మాటల్లో చెప్తాడు, నేను పక్షిరాజు తన పిల్లలను తన వీపు పైన లేకపోతే రెక్కల పైన మోసుకొని వచ్చినట్లుగా మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించుకొని వచ్చాను అని చెప్తాడు. విడుదలను గురించినటువంటి మాటలు గుర్తు చేస్తాడు. ఎందుకు అంటే వీళ్ళు బానిసత్వంలో బ్రతికి ఉండే సమయంలో వీరు మొర ఎక్కువ అయిపోయింది కనుక యెహోవా దేవుడు కాలము సంపూర్ణమైంది కనుక వారిని ఎన్నుకొని మహావిద్యావంతుడు, మహా గొప్ప చదువులు చదివినటువంటి వాడు మోషే వారి మధ్యలోనే పెంచాడు. వారి మధ్యలో నుంచే ఆయన రక్షించాడు ఆయనని. అయితే ఆయన నేర్చుకున్నటువంటి విద్య, ఆయనకున్నటువంటి పరువు, ఆయనకున్నటువంటి పరపతి, ఆయనకున్నటువంటి లక్షణాలు, ఆయనకున్నటువంటి రాజుల ఇంట్లో పెరగడం ద్వారా వచ్చినటువంటి విద్య అంతా కూడా ఏమైపోయిందంటే ఒకసారికి నా సొంత జ్ఞానంతోనే నేను ప్రజలను రక్షించేస్తాను అనుకున్నాడేమో పొరపాటున. ఏం చేశాడు అంటే ఒకరోజు ఒక ఇశ్రాయేలీయుని పైన ఐగుప్తీయుడు చేసేటటువంటి ఘోరమైనటువంటి ఆ ఒత్తిడిని లేకపోతే ఆయన పైన చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని తట్టుకోలేక వాడిని చంపేశాడు. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడికి వద్దాం. చంపిన తర్వాత ఎక్కడ రాజు నన్ను చంపిస్తాడో అన్న భయంతో పరిగెత్తి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంత గొప్ప జ్ఞాని, ఇంత గొప్ప విద్యావంతుడు, ఇంత గొప్ప ఇంజనీర్ చెప్పాలి అంటే ఆ రోజుల్లో పెద్ద దాన్ని ఏమంటారు, పిరమిడ్లు కట్టడంలో కూడా సహాయపడినటువంటి ఇంజనీర్ అనమాట. ఆయన ఎలాంటి వాడు అయిపోయాడంటే యుద్ధ వీరుడు చెప్పాలి అంటే, యుద్ధంలో నిష్ణాతుడు అని చెప్పాలి. రాజు ఇంట్లో ఉన్నటువంటి ఒకానొక అబ్బాయి, రాజు ఇంట్లో పెరిగేటువంటి అబ్బాయి ఊరికినే పెరగరు. వాళ్ళకు కావలసినటువంటి క్షత్రియ ధర్మంలో కావలసినటువంటి ప్రతి ఒక్క పనిని నేర్పిస్తారు. ప్రాముఖ్యంగా యుద్ధ శూరత్వాన్ని నేర్పిస్తారు. అలాంటి వ్యక్తి ఏమైపోయాడు ఒకసారి అంటే చూడండి. 2వ అధ్యాయం నిర్గమాకాండం 22వ వచనం చూస్తారా? ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే గెర్షోము అని పేరు పెట్టెను. ఇది ఒంటరితనము యొక్క అనుభవం. ఇంత గొప్పగా ఆశీర్వదింపబడినటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే ఒకానొక రోజు తన చేతికి దేవుడు తన బాహువు ద్వారా ఇవ్వవలసినటువంటి రక్షణ మార్గాన్ని తన సొంతంగా సంపాదించాలి అనుకున్నాడేమో. ఎలా మారిపోయాడు? ఆఖరికి గెర్షోముగా మారిపోయాడు. అంటే ఒంటరివాడుగా మారిపోయాడు. 40 సంవత్సరాలు దాదాపు గొర్రెలు కాచుకుంటూ బ్రతికాడు. తన మామ ఇత్రో ఇంట్లో బ్రతికాడు. తన పిల్లలను పెంచుకోవడానికి బ్రతికాడు. ఎంత భయంకరమైన జీవితము అంటే అలాంటి ఒంటరితనంలో అలాంటి అరణ్య అనుభవం అంటారు. ఆ అరణ్య అనుభవంలో ఎడారి అనుభవం, ఎవరూ లేనటువంటి అనుభవం. ఆ అనుభవంలో దాదాపు ఆయన నేర్చుకున్నటువంటి ప్రతి విద్యను ప్రభు మరిచిపోయేలా చేశాడు
అని అనిపిస్తుంది. దాదాపు ఆయనకున్నటువంటి విచక్షణ అంతా పోయింది అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకరోజు ఆయన గొర్రెలు తోలుకుంటూ ఒక చిన్న కొండపైకి వెళితే ఆ కొండపైన ఒక పొద మండుతూ ఉంది, కానీ పూర్తిగా కాలిపోలేదు. అక్కడ దేవుడు ఆ పొద నడుమ నుండి మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొదలైంది ఆయన జీవితంలో మార్పు. సో మొట్టమొదటిగా నేను మీకు పరిచయం చేయాలనుకున్న నీటి అనుభవం ఏమిటి అంటే, ఈ నీటి అనుభవము రావటానికి ముందు ఒంటరితనం అనే అనుభవం తప్పకుండా ఉంటుంది. ఈ నీటి అనుభవము అన్నది రావటానికి ముందు, ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి నీటి అనుభవము అన్నది రావటానికి ముందు ఒంటరితనము అనే జీవిత అనుభవం తప్పకుండా ఉండి తీరుతుంది. ప్రతి ఒక్క దైవజనుని యొక్క జీవితంలో జరిగేటటువంటి సత్యం ఇది. ఏమిటి అంటే, దేవుడు మనల్ని ఒకరికి ఆశీర్వాదకరంగా చేయాలి అని అనుకుంటే, దేవుని చేతిలో భయంకరమైనటువంటి, దేవుని చేతిలో ఒక మంచి యుద్ధోపకరణంగా మనం మారాలి అంటే దేవునితో ఒంటరితనం అనే అనుభవం మనకు ఉండాలి. దేవునితో మనకున్నటువంటి సొంత జ్ఞానం కాకుండా దేవునితో పెనుగులాడే అనుభవం మనకు ఉండాలి. మన బంధువులు, మన మిత్రులు, మనకున్నటువంటి చదువు, మన అందం, మన చందం, మన కులం, మన మన సిరి సంపదలు ఇవన్నీ కాదు, కానీ దేవుడు మాత్రమే నాకు ఆధారం అన్నటువంటి ఒక పరిస్థితిలోకి మనం రావాలి. దాన్నే గెర్షోము అనుభవం అంటారు. దాన్నే ఒంటరితనం అనే అనుభవం అంటారు, లేకపోతే దేవునితో పెనుగులాట అనే అనుభవం అంటారు. యోసేపు జీవితంలో చూడండి, ఇది కనిపిస్తుంది. అబ్రహాము జీవితంలో చూడండి, ఇది కనిపిస్తుంది. యోబు జీవితంలో చూడండి, ఇది కనిపిస్తుంది. యాకోబు జీవితంలో చూడండి, ఇది కనిపిస్తుంది. చివరికి మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారి జీవితంలో చూడండి, ఈ అనుభవం మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. అయితే నా ప్రశ్న, గెర్షోము అనుభవం అన్నది మొదలైనప్పుడు ఆ గెర్షోము అనుభవాన్ని పొందకుండా, గెర్షోము అనుభవము చాలా ఎక్కువైపోయింది, ఇక నేను తట్టుకోలేను అని విడిచిపెట్టిన బ్రతుకులే ఎక్కువ కనిపిస్తాయి. గెర్షోము అనుభవాన్ని అనుభవించలేని బ్రతుకులే ఎక్కువ కనిపిస్తాయి. కొద్ది దూరం వెళ్ళగానే ఇక చాలు, నాకు అవసరం లేదు అని విడిచిపెట్టే అనుభవాలే ఎక్కువ కనిపిస్తాయి క్రైస్తవుల జీవితాల్లో. ఈరోజు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను, ఈ అనుభవంలో దేవుని చేత పెనుగులాడే, దేవునితో పెనుగులాడే, దేవుని వద్ద నుండి దేవుని చేతిలో ఒక మంచి యుద్ధోపకరణముగా మారే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా అని నేను నిన్ను అడుగుతున్నాను. ఒక దేవుని జనునిగా, దైవజనురాలిగా, నీ ఇంట్లో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ చదువులో దేవునితో పెనుగులాడినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నావా? దేవునితో పెనుగులాట లేకుండానే మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటూ ఉంటామంటే, నేను ఆశీర్వాదింపబడాలి, నేను ఒకరికి ఆశీర్వాదకరంగా మారాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మారా దగ్గర మోషే గారు ఆశీర్వాదానికి కారణం కాకముందు తను సొంతంగా ఆశీర్వదింపబడటానికి గెర్షోము అనుభవం గుండా వెళ్ళాడు. ఆ గెర్షోము అనుభవం మన జీవితాల్లో కావాలి. ఆ తరువాత నిర్గమాకాండం మనము 15వ అధ్యాయానికి కనుక వస్తే ఏం కనిపిస్తూ ఉంది అంటే, ఇది నాయకత్వపు విలువలు, నేతృత్వ విలువలు, లేకపోతే నాయకత్వంలో నడిపించే విలువలు, మనం ఒక 10 మందికి ఆశీర్వాదకరంగా మారే విలువలు నేర్పించే సమయం. ఈ అనుభవంలోకి మోషే గారు వస్తారు. ఇలా విడిపింపబడినటువంటి ఇశ్రాయేలును దోలుకొని వెళ్తున్నాడు. 40 సంవత్సరాలు తిరిగాడు. ఎక్కడ తిరిగాడు? అరణ్యంలో తిరిగాడు. చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకు అంటే, ఇశ్రాయేలీలు గొనిగిన గొనుగుడుకు, ఇశ్రాయేలు సనిగిన సనుగుడుకు ప్రభు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? మిమ్మల్ని మాత్రం నేను కనాన్లో కాలు పెట్టినన్నాడు. కాలు పెట్టనివని మిమ్మల్ని, మీలో ప్రతి ఒక్కడు చచ్చేంత వరకు మీ పిల్లలు పెడతారు, మీరు పెట్టరు. ఎవరైతే గొనిగారో మీరు పెట్టరు అని. ఒకసారి చదువుతారా? 25వ వచనం. అతడు 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా. చాలాసార్లు క్రైస్తవ జీవితం ఇలాగే ఉంటుంది. చాలాసార్లు క్రైస్తవ జీవితం మనకు ఎదురుగా కనిపించే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం ప్రాకులాడే క్రైస్తవ్యంగానే ఉంటుంది. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, ఎక్కడికి వెళ్దాం, ఎంత జాలీగా బతుకుదాం, వీటిపైనే మన దృష్టి అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది. ఏమంటారు? ఎంతసేపు నాకేమొస్తుంది, ఎంతసేపు ప్రభు దగ్గరికి వెళ్తే నాకేమిస్తాడు అన్నటువంటి ఒక క్యాల్కులేటెడ్
ఒక క్యాలిక్యులేషన్స్ వెళ్తూ ఉంటాయి మైండ్లో. ఆదివారం సంఘంకి వెళ్ళాలి, ఈరోజు సంఘానికి వెళ్ళి ఫలాన్ని అడుగుతాను, ప్రభు ఇస్తాడు. సంఘానికి ఎందుకు వెళ్ళాలి? ప్రభు ఇస్తాడు కాబట్టి వెళ్ళాలి. అలాంటి దృక్పథం కలిగి ఉన్న వారిని ప్రభు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడో నేను మీ ముందుకి ఈ సత్యం తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినాలి. క్రైస్తవులు వినటి మనం ముఖ్యంగా మనం ఏ పరిశుద్ధాత్ముని యొక్క అనుభవంలో ఉన్నామో, ముఖ్యంగా క్రైస్తవులు పరిశుద్ధాత్ముల బిడ్డలు, పరిశుద్ధాత్ముడు ఎవరైతే నడిపిస్తున్నారో, ఎందరు ఆత్మ చేత నడిపింపబడుతారో వారు ఏమనిపిస్తారు? దేవుని కుమారులు. హల్లెలూయా. దేవుని కుమారులకు ముఖ్యంగా నేను ఈ మాట చెప్తున్నాను. ఏమని? సనగటం. ప్రజలు మేమేమి త్రాగుదము అని మోషే మీద సనుక్కున్నారు. వారు మోషే మీద సనుక్కుంటే కోపం ఎవరికి వచ్చింది? ప్రభువుకు వచ్చింది. దేవుడు అభిషేకించి మీ పైన నాయకులుగా ఉంచిన వారిని, వారి క్రియలను, వారి యొక్క జీవన శైలిని, వారి యొక్క ఉదాహరణను అనుసరించకుండా వారిని కించపరిచి వారి మీద సనుక్కుంటే ప్రభావం చాలా వేరేగా ఉంటుంది. ఒకసారి చూస్తారా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం. ఈ మారా అనుభవంలోనే ఒక సైడ్ అనుభవం ఇది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. పదహారు నుంచి చదువుతారా? అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు, ఈ జనుల భారమును నీవు ఒంటిరిగా మోయకుండునట్లు వారు దానిలోని ఒక పాలు నీతో కూడా భరింపవలెను. అక్కడ ఉన్నటువంటి మిగిలిన పెద్దలకు ఈ విషయం తెలియాలి, నాయకుడు భరించే బాధ తెలియాలి, నాయకుడు మోసే భారం తెలియాలి అని వాళ్ళను కూడా పిలుచుకొని రమ్మంటున్నాడు. అంటే ఎంతమందిని రమ్మన్నాడు? ఎంతమందిని? 70 మంది మోయాల్సింది ఎవరు మోస్తున్నారని ఇప్పుడు ఆ లెక్కన? ఒంటరిగా మోస్తున్నాడు అంతవరకు. ఏంటి ఈ భారము? 11వ అధ్యాయము 4వ వచనము. వారి మధ్యనున్న మిశ్రిత మాంసాపేక్ష అధికముగా కనపరచక మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో ఉచితముగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం. వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుందంతా? ఏం జ్ఞాపకం వస్తుందమ్మా? చేపలు, చికెను, మటను, కీరకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, మసాలా గుర్తొస్తూ ఉంది. వీళ్ళకు ప్రభు ఏం పెడుతున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. 40 సంవత్సరాలు చెప్పులు అరగకుండా, చెప్పులు వారు తెగకుండా వారిని నడిపించిన ప్రభు, వారి కడుపులో వాళ్ళు విత్తలేదు, వాళ్ళు కోయలేదు, వాళ్ళు పంట కుప్పలుడ్చలేదు, వాళ్ళు వండుకోలేదు, తినలేదు. ఏం చేయాలి తెలుసా? పొద్దున్నే అని ముఖం తెరుచుకుని నోరు తెరుచుకుని పడుకుంటే మన్నా వచ్చి నోట్లో పడుతుంది. మన్నా వచ్చి ఎక్కడ పడుతుంది? నోట్లో పడుతుంది. వాళ్ళు ఏం చేయాలంటే లేచి ఆ మన్నా తీసుకుని తినాలి. అంత కనుపాపల్లాగా ప్రభు పెంచుతూ ఉంటే, అంత సుకుమారంగా ప్రభు వాళ్ళని పెంచుతూ ఉంటే వాళ్ళు దేనికోసం గొడవ చేస్తున్నారు? ఉచితంగా. ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు. వీళ్ళు ఉచితంగా తినరా? ఏమయ్యా వీళ్ళు ఉచితంగా తిన్నారా? గొడ్డును బాదినట్లు బాదిరి కదా మిమ్మల్ని. గొడ్డులు బాదినట్లు బాది పని చేపించుకుంటూ ఉండి 2 చేప ముక్కలు వేస్తే మీరు సంతోషపడిపోయి అబ్బా మాకు ఉచితంగా ఇచ్చారు, మాకు ఉచితంగా ఇచ్చారు. దీన్నే ఏమంటారు అంటే లోకాశలు అంటారు. దీన్నే ఏమంటారు అంటే లోకాశలు అంటారు. ప్రభు మనకిచ్చే ఆశీర్వాదాలు లక్షలు ఉంటాయి. ప్రభు మనకిచ్చే
ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు లక్షలు ఉంటాయి. ఏ ఒక్క రూపాయి కాదు కదా, కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ దొరకవు. కానీ మనకు మన మైండ్ అంతా ఎక్కడుంటుంది? దోసకాయలు, కీరకాయలు, అల్లము, వెల్లుల్లి, వీటి మీదే ఉంటుంది. మసాలా కావాలి మనకి. మసాలా బతుకులు అయిపోయాయి క్రైస్తవుల జీవితాలు. మనకి ఎంతసేపు ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంతసేపు ఉర్రూతలుగించే మాటలు కావాలి, చెవులకు దురద పెట్టిస్తూ ఉంటుంది కదా, దాన్ని గోకే మాటలు కావాలి. దేవుని వాక్యం వద్దు. దేవుని వాక్యం వింటే మన్నా కదా, అది బోర్ కొడుతుంది. మన్నా తింటే మరి అంత పౌష్టికంగా మనం ఉండకూడదు, అంత ఆరోగ్యంగా ఉంటే మనకు కష్టమైపోతుంది. మనం ఏం కావాలి? మనకు దోసకాయలు కావాలి, కీరకాయలు కావాలి. ఇది సమస్య. ప్రభువుకు ఒక స్టాండర్డ్, ఒక స్థాయి ఉంటే మనము ఇంకొక స్థాయి వైపుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మనం ఎంతసేపు మన నజరియా లేకపోతే మనం చూసే పద్ధతి ఎంతసేపు భూమి మీదనే ఉంటుంది. ఇక్కడిక్కడే చిన్న చిన్న గింజల కోసం ఆరాటపడుతూ ఉంటాం, చిన్న చిన్న గింజల కోసం ఆరాటపడుతూ ఉంటాం. కానీ మన పిలుపును మర్చిపోతాం. ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప పిలుపును మర్చిపోతాం. ఆయన ఏం చేశాడో తెలుసా? దీనికి సొల్యూషన్ ఏం చేశాడో తెలుసా? ఆయన చూస్తారా? సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనము. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరెలను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ పక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరెలను కూర్చుకొనిచుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలకమునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడింది. ఇది కిబ్రోత్ హత్తావా అన్న అనుభవము ఈ మారా అనుభవంతో కూడినటువంటి అనుభవం. ఏంటి కిబ్రోత్ హత్తావా అన్న అనుభవం అంటే, మనము ప్రాకులాడి నాకు మాంసం తినాలి అని అడుగుతాం అనుకో, ఆయన ఎంత మాంసం ఇస్తాడంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేకి వస్తుంది, అంత ఇస్తాడు. ఆయన ఆశీర్వాదం ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే చెంపదెబ్బలాగా ఉంటుంది. ప్రాకులాడి నాకు కావాలి అంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదమే మనకు ఒక శాపంగా మారుతుంది. జాగ్రత్తగా ఉండాలి మనం. క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ సహోదరి జాగ్రత్త పడాలి. 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. 21వ వచనం. ఏమడిగారు వాళ్ళు? చేపలు కావాలి, చికెన్ కావాలి, తెల్లగడ్డలు కావాలి, ఎర్రగడ్డలు కావాలి అని అడిగారు. ప్రభు ఎంత ఇచ్చాడు? అది నోట్లో తింటే ముక్కులోకి వస్తుంది, అంత ఇచ్చాడు. అసహ్యం అనిపించింది, ఇంకొకసారి తినరా నాయనా అనుకున్నాడు. దేవుని యొక్క దాసుల పైన, దేవుని యొక్క నాయకులు, దేవుడు మన పైన ఉంచినటువంటి నాయకులను మనము దూషించినప్పుడు, మనము సనిగినప్పుడు, వారికి విరోధంగా మాట్లాడినప్పుడు, ఎందుకు విరోధంగా మాట్లాడుతున్నావు? మమ్మల్ని ఏమో నడిపిస్తానంటివే, ఈ ప్రభువుని నమ్ముకుంటే ఏమో వస్తుందంటివే, మేము వస్తే ఇప్పుడు మాకేమో తెల్లగడ్డలు లేవిడా, మేము ఆడున్నప్పుడు ఇంత బాగుండే చూడు, మేము వీడికి వస్తే ఏముందిడా, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాడయా, ఏముందిడా, ప్రార్థన చేసి చాలా అయిపోయా, నా కొడుకేం పాస్ కాకపోయానే. ఇట్లాంటి మాటలు. ప్రభు అంటాడు, నేను ఎంత ఆశీర్వదిస్తానంటే నువ్వు సనుగుతున్నావు కదా, ఎంత ఆశీర్వదిస్తానంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేకి వస్తుంది ఆ ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం మీద నీకు అసహ్యం వస్తుంది, అంతగా ఆశీర్వదిస్తాను. నువ్వు తినలేక ఈ మాంసం మీద విరక్తి పుడుతుంది నీకు, అంతగా ఇస్తాను. 30 రోజులు 1 నెల అదొకటే తింటావు నువ్వు, ఇంకా నీకేం కనపడదు, అంతగా ఇస్తాడు.
ఎంతసేపు మనకు చిన్న చిన్న గింజలు కనిపిస్తాయి, భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు కనిపిస్తాయి, భౌతికకరమైనటువంటి బ్లెస్సింగ్స్. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఇదే మాట మళ్ళీ ఒకసారి నిర్గమకాండానికి వెళ్తారా? వాళ్ళకి కావాల్సింది తాగే నీళ్లు. వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎదుట పెద్ద సముద్రం ఉంది, వెనక చూస్తే సముద్రం అంతా సైన్యం ఉంది. ముందుకెళ్తే సముద్రం, వెనక చూస్తే సైన్యం, ఎటుపక్క వెళ్ళినా చావాలి. అలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చినావు, అక్కడ గొర్రెలు లేవా, అక్కడ సమాధులు లేవా అంటున్నారు. ఎక్కడికి పోయినా సనగటమే. ఒకటే పని ఇశ్రాయేలులకి ఏంటి? సనగటం. ఒకటే పని ఏంటి? సనగటం. అప్పుడు ప్రభు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. ఆరిన నేల మీద వాళ్ళు నడిచారు. ఆరిన నేల మీద వారు నడిచారు. అది గుర్తులేదు, అది గుర్తులేదు. 10 తెగుళ్ళు. ఆనాటి అమెరికా లాంటిది అది. ఏది? ఐగుప్తు దేశం అంటే. ఈరోజు అమెరికాలో తెగుళ్ళు రావటం సాధ్యమా? ఈరోజు అమెరికా దేశాన్ని వెళ్ళి మనం ఒక 10,000 మంది కోసం లేదా 1,00,000 మంది కోసం అమెరికా దేశం కూలిపోతుందా? ఆనాటి అమెరికా లాంటి దేశం అది. అప్పట్లో దానికంటే గొప్ప దేశం లేదు, అప్పట్లో దానికంటే ధనవంతమైన దేశం లేదు. అప్పట్లో దాని రాజు నిజానికి ప్రపంచం మొత్తానికి రాజు. అలాంటి రాజ్యాన్ని దేవుడు ఈ ఇశ్రాయేలు జనం కోసం ఏం చేశాడు? కూల్చాడు, కుప్ప కూల్చాడు. చివరికి ఫరో రాజు తన మోకాళ్ళ మీదకి వచ్చాడు. ఇక మీరు వెళ్ళిపోండి, నాకు వద్దు, నన్ను కనిపించకండి అంటున్నాడు. 10 తెగుళ్ళు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అన్నీ. కానీ ఏం కొనుగుతున్నారు? కీరగాయలు లేవే, కూరగాయలు లేవే, తెల్లగడ్డలు లేవే. ఈడ గోరీలు లేక తీసుకొచ్చినావా మమ్మల్ని? ఆడ ఉచితంగా ఇచ్చినారు. ఎవరు ఉచితంగా ఇచ్చినారు? ఇది మానవుని నైజం, ఇది మానవుని ఆలోచన. ప్రతిసారి ఇదే ఇదే ఇదే. దీన్ని ఏమంటాము అంటే నేత్రాశ అంటాం. మనం చూసింది మనకి ఎంతసేపు, మనం చూసింది మనకు కావాలి, పక్కింటోడి దగ్గర ఉన్నదే మనకు కావాలి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ 3 దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా భయంకరమైన హేయమైన విషయాలు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ 3 విషయాలతో కూడా ఇశ్రాయేలీలు పట్టబడి ఉన్నారు. ఎంతసేపు నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు, నా దగ్గర ఇది లేదు, అప్పుడు బాగుంటే ఇప్పుడు బాగలేను, అప్పుడు బాగుంటే ఇప్పుడు బాగలే. ఇదే గొడవ. నీళ్లు తాగటానికి ఇవ్వడా మన దేవుడు? నీ కళ్ళ ముందు ఎర్ర సముద్రం చీలిపోతూ ఉంటే నువ్వు దాటిన తర్వాత అదే ఎర్ర సముద్రంలో ఫరోకు సంబంధించినటువంటి సేనలందరూ చచ్చిపోతూ ఉంటే కళ్ళారా చూసావు కదా, మర్చిపోయావా? నీళ్ల కోసము గొణుగుతావా? నా దేవుడు నీళ్ళు ఇవ్వడా? ఎందుకు తీసుకొచ్చినావు మమ్మల్ని ఇక్కడికి? నీళ్ళు కూడా లేవు అంటే ఆయన అంటున్నాడు చూడండి. అప్పుడు చదువుతారా 25వ వచనం? అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అయితే అక్కడ ఆయన వారికి కట్టడలు విధించి చాలండి. అక్కడ ఆయన వారికి కట్టడలు విధించి నిర్ణయించాడు. దేవుని వాక్యమును మరి గౌరవించమని మాటలు నేర్పాడు. దేవుని నేను చెప్పినటువంటి మాటలు నమ్మండి అని చెప్పాడు. మన ప్రభువు యొక్క హృదయం చూడండి, మన ప్రభువుకు ఉన్నటువంటి తండ్రి హృదయాన్ని చూడండి. ఎంత గొనిగినా, ఎంత సనిగినా మాటి మాటికి అవకాశాలు ఇస్తాడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఛాన్సెస్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మల్టిపుల్ ఛాన్సెస్. ఒక్కసారి అవకాశం కాదు, 2 సార్లు అవకాశం కాదు, 100 సార్లు అవకాశం ఇస్తూనే ఉంటాడు. మనం ఏం చేస్తుంటాం? దాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉంటాం. ఆయన ఇచ్చినంతసేపు ఆయన తిరిగి మనం దూషిస్తూనే ఉంటాం, తిరిగి మనం సనుగుతూనే ఉంటాం, తిరిగి మనం గొణుగుతూనే ఉంటాం. ఈరోజు ఉదయము మారా అనుభవంలో మీరు ఉన్నారా అన్నదే నా ప్రశ్న. హిబ్రోత్ హెతావా అనే అనుభవంలో ఉన్నారా అన్నది నా ప్రశ్న. దీన్ని ఏమంటారంటే ఆశీర్వాదాల కోసం ఆశీర్వాదాలు ఇచ్చే దేవుణ్ణి దూషించడం అంటారు. జాగ్రత్తగా వినాలి. ఆశీర్వాదాల కోసం ఆ ఆశీర్వాదాలను ఇచ్చే దేవుణ్ణి దూషించడం అంటారు. నాకు ఇది కావాలి, నువ్వు వద్దు అని చెప్పటం. నువ్వు నాకు ఇది ఇస్తే చాలు, అదొద్దు అని చెప్పటం. నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా, ఆదివారం వద్దాం, మనం మాట్లాడుకుందాం ఇద్దరం, అంతేగాని ఆ తర్వాత మళ్ళీ వద్దు. నా లైఫ్లో ఎక్కువ ప్రమేయం వద్దు నీకు. ఆదివారం ఒక్కరోజే,
ఆదివారం నేను వస్తాను, నువ్వు రా, మాట్లాడుకుందాం, ముచ్చట్లు పెట్టుకుందాం, అన్నీ చెప్తాను, నేను నీకు ఆరాధన చేసేస్తాను, నువ్వు కూడా 2 మాటలు నన్ను ఆశీర్వదించి పంపించేస్తే చాలు. అంతేగాని నా జీవితంలో ఎక్కువ ప్రమేయం వద్దు యేసు, నీకు దేవా నీకు ఎక్కువ ప్రమేయం అవసరం లేదు అని చెప్తూ ఉంటాం. కానీ ప్రభువు ఉల్లిగడ్డలకు, తెల్లగడ్డలకు, చేపలకు పరిమితమైనటువంటి దేవుడు కాదు. ఆయన మనకు మన్నా ఇవ్వాలి అని ఆశపడే దేవుడు. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలి అని ఆశపడే దేవుడు. నిత్య జీవానికి సంబంధించినటువంటి జీవన శైలి మనం కలిగి ఉండాలి అని ఆశపడే దేవుడు. మన దృక్పథంలో మార్పు రావాలి అని ఆశపడే దేవుడు. మన వైఖరిలో మార్పు రావాలి అని ఆశపడే దేవుడు. మనం వాక్యాన్ని చదివే పద్ధతిలో మార్పు రావాలి అని ఆశపడే దేవుడు. మన జీవితం వైబ్రెంట్ లైఫ్ అవ్వాలి అని ఆశపడే దేవుడు. మనం నడుస్తూ ఉంటే యేసు నడిచినట్లుగా కనిపించాలి అని ఆశపడే దేవుడు. మన మాటల్లో యేసు ప్రభు యొక్క మాధుర్యం కనిపించాలి అని ఆశపడే దేవుడు. మనల్ని రోజు రోజుకు యేసు ప్రభు సారూప్యంలో ఎదిగించేలా చేయాలి అన్నది దేవుని ఆశ అయితే మనం ఎక్కడ ఆగిపోతాం? ఉల్లిగడ్డల దగ్గర, కీరకాయల దగ్గర ఆగిపోతాం. నువ్వు నాకు ఇచ్చేది ఇచ్చేస్తే చాలు, నీకు నాకు మధ్య బిజినెస్ రిలేషన్షిప్ ఉంటుంది, అంతేగాని ఎక్కువగా ప్రమేయం మాత్రం నా జీవితంలో పెట్టుకోకు అని దేవుణ్ణి పక్కన పెడుతూ ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటే, పరిశుద్ధాత్ముడు ఈరోజు నిన్ను పురికొల్పుతూ ఉంటే, నీ హృదయంలో ఒకసారి ఆలోచించి చూడు. నీ తపన దేనికోసం? అన్నీ ఇచ్చే ఆ ప్రభు కోసమా, లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసమా? అన్నీ ఇచ్చే ఆ ప్రభు కోసమా, లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసమా? ఒక కథ చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కథ చెప్తాను.